గ్రామాల్లోనైతే అంత ముందు కాలంలో ఒక క్యూలో నిలబడి వాటిని తీసుకోవాలి ఈయన విధానాన్ని అడుగడుగున స్థాపించిన బిహారీ వాజ్పేయి ఉన్నటువంటి నాయకులే కాదు ప్రజలు కూడా ఉన్నారు అవసరం ఉందని ఆయన యాత్ర తెలియజేసే విధంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని మనం సమయంలో అటల్ బిహారీ పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు స్వరూప్ గారికి, మంత్రివర్యులు కొద్ది జనార్దన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, విశ్వనాథన్ రెడ్డికి, ఇతర పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం కదలి రండి, మన కోసం అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చిన ఈసాలి కోసం అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. దేశ రక్షణ కోసం అణుశక్తిని పెంచి దేశానికి రక్షణ కవచంగా నిలబడిన కలియుగ అర్జునుడి కోసం అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం కదలి రండి, మన కోసం అటల్ బిహారీ
బాగుంటుంది. మీరు నిలబడలేదు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి అక్కడ. అందరూ వెనక్కి వాలంటీర్లు అందరూ ఒకసారి చెక్ చేయండి. ఏ ఒక్కరు కూడా నిలబడకూడదు. మీరు ఎందుకున్నారు అక్కడ? దయచేసి అందరూ కూర్చుని జ్యోతి ప్రచార కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ జయారెడ్డి గారిని, అట్లా పివిఎన్ మాధవ్ గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని, బైరెడ్డి శబరమ్మ గారిని, సూర్యప్రకాశ్ విగ్రహావిష్కరణ జరుగుతా ఉంది. మొదటిగా శబరమ్మ భారత మాజీ ప్రధాని అటల్ గారు ఎన్నో సంస్కరణ మన దేశంలో యూనియన్లు మన సైనికుల మీద దాడి జరిగితే, లేదా పహల్గామ్లో దాడి జరిగితే దానికి అదే రీతిలో సర్జికల్ స్ట్రైక్ లో గానీ లేదా సింధూర్ ద్వారా గానీ దాడి చేసి బాధ్యతాయుతమైన హైదరాబాద్ కి రావాలని చెప్పి పట్టుబడితే అప్పటికప్పుడు వారి నియోజకవర్గానికి వదిలేసి హైదరాబాద్ కు ఉర్దూ యూనివర్సిటీ ప్రసాదించిన మహా వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారి గురించి చెప్పడానికి నా దగ్గర నోరు లేదు, ఎందుకంటే వారికి చాలా సంబంధాలు ఉన్నాయి. నేను ముఖ్యంగా మాధవ్ గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా కాంగ్రెస్ తెలుగు బీజేపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారం 2013 అప్పటి వరకు కూడా మనకు మన ప్రభుత్వంలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు 2001లో 2000లో అప్పటికన్నా ముందు నుంచి కూడా ఎవరైతే హజ్జిపోయే యాత్రికులు ఉన్నారో వారికి ఇక్కడి నుంచి మనకు డెలిగేట్స్ పంపించేవారు. ఆ డెలిగేట్స్ పంపించడంలో ప్రధానమంత్రి గారు ముఖ్యమైన పాత్ర వహించారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారు 2013 క్యాన్సిల్ చేశారు. వారు ఉన్నప్పుడు సజావుగా నడిపించారు. మమ్మల్ని అందరూ నేను కూడా వారి క్యాంపులో నన్ను కూడా రికమెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్ర కొని. అందులో భాగంగా వారు హజ్ యాత్ర పెట్టడానికి ముందు రోజు అందరిని చూపించి మమ్మల్ని అందరినీ విందు పెట్టి మమ్మల్ని ఫ్రెండ్ ఎక్కడానికి మా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పంపించారు. ఆ రోజు విజయరాజ సింధియా గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వారు వచ్చి ఆ రకంగా వారు మమ్మల్తో ఉర్దూలో కూడా మాట్లాడే భాష మాట్లాడేవారు. ఆయన లెక్క మాట్లాడే వ్యక్తే లేదు. ఈరోజు పార్లమెంట్ ఎవరైనా ఉన్నారంటే పార్లమెంట్ ఆరోగ్యంలో కానీ ఒక వాజ్పేయి గారి తరఫు నుంచి కూడా వారి కమాండ్ వారి దగ్గర ఉండే లాంగ్వేజ్ వారి దగ్గర ఉండే సమయస్ఫూర్తి నాకు ఇంతవరకు ఎవరు కూడా అటువంటి నాయకుడు కడబడలేదు. ఒక వాజ్పేయి గారు అటువంటి మహా నాయకుడు అని చెప్పి తెలుస్తాను. కాబట్టి ఆ రోజు వారు మనకు అందరికీ ముస్లిం సోదరులతో ప్రత్యేకంగా హజ్జిపోని వారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేసి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ మనకు కావాలంటే కుటుంబ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు చూస్తా ఉన్నాం. జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు నేషనల్ హైవేస్ రోడ్ వచ్చాయంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది. అదేవిధంగా మనకి పివిఎన్ఎస్పీ గారు రోడ్ వచ్చారు. ఎయిర్పోర్ట్ కు కావాలంటే 5,000, 6,000 ఎకరాలు తీసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 4,000 ఎకరాలు చాలంటే ఆయన దేవేంద్ర గారు 6,000 ఎకరాలు తీసుకున్నారు. ఏమంటే మాది ఈ న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీ వరకు ఎయిర్పోర్ట్ వెళ్ళాలని చెప్పి ఆయన 6,000 ఎకరాలు సేకరించి భారతదేశంలో కాదు చాలా ప్రపంచ దేశాల్లో 6,000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. దానికి మహానుభావులు వారి శాంక్షన్ చేసి ఇచ్చారు. వాజ్పేయి గారు చేసిన ఘనతల గురించి దాదాగా అదిగా కార్గిల్ వారు ఏ రకంగా ఆయన విజయవంతం చేశారు తెలుసు కదా. కార్గిల్ వారు మన పాకిస్తాన్ యుద్ధం పడితే విజయం చేకూర్చిన మహా వ్యక్తి ఆయన. తర్వాత ఇక్కడ దేశంలో కూడా మనం దేశం భక్ష్యం కాబట్టి దేశాన్ని ఆదుకోవాలి కాబట్టి ఆయన కొంతమంది తెప్పించి ఈ వారు ఎక్కువ రోజు జరిగితే దేశానికి నష్టం ప్రజలకు నష్టం జరుగుతుంది. మళ్ళా వారి గెలిచిన కూడా వారిని ఆపేసి మళ్ళీ పాకిస్తాన్ మరి బుద్ధి చెప్పడం జరిగింది ప్రగతి మీకు అందరూ. కాబట్టి వాజ్పేయి గురించి ఆయన మాట్లాడాను. ఆయన చేసిన ప్రతి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాయలసీమ నుంచి మొదలు పెట్టడం అనేది చాలా మంచి శుభ ప్రధానంగా ఈరోజు మనం భావించుకోవచ్చు. అలాగే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇది గొప్ప నివాళిగా కూడా దేశమంతటా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఈరోజు మన
దేశాన్ని రూపురేఖలు మార్చింది విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ హైవేలు ఏర్పాటైన ఇంటర్ సిటీస్ కనెక్టివిటీస్ అన్ని ఏర్పాటు వచ్చాయంటే ఆ రోజు ఆయన దూరదృష్టి ఆలోచించి ఇలా ఏర్పాటు చేయడానికి కూడా ఈ రోజు మనం ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు వాజ్పేయి గారు ఈ సందర్భంగా చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంతో బీజేపీకి ఇద్దరు కమ్యూన్ గా కూడా ఆ రోజు మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి పనులు కూడా ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రోజు మన రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నా కూడా ఈ రోజు మనకి ప్రధానమంత్రి గారు బీజేపీ తరఫున మనకి ఎంతో సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు అన్ని కార్యక్రమాలు ఎన్నికల్లో మన అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే అదే ప్రధానమంత్రి మోదీ గారి సపోర్ట్ వల్ల సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శిక్ష అభియాన్ని ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి పిల్లలకి 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా నిర్బంధ విద్యను తీసుకొచ్చి ఈ దేశాన్ని నిరక్షరాస్యత వైపు నుంచి అక్షరాస్యత వైపు నడిపించిన గొప్పతనం అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, లేదా ఐఐఎస్సీఆర్లు కానీ, లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు కానీ తీసుకురావడమే కాకుండా ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి నిన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీషనర్ గా ఉంటున్న మన యువతని నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్విల్స్ మల్టీనేషనల్ కంపెనీలకి మన వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారంటే ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాది ఈనాడు విద్య కోసం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా సంపద సృష్టించాలంటే కేవలం సంక్షేమం వల్ల మాత్రం సాధ్యం కాదు. సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాల్సింది. అందుకని ఆనాడు కేవలం 2 లేన్ల రహదారులు మాత్రమే ఉంటే వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం తీసుకొచ్చి ఢిల్లీ నుంచి చెన్నై నుంచి బెంగళూరు మీదుగా బాంబే నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ కర్ణాటక 5,000 కిలోమీటర్లు 4 నెలల నిర్మాణం కోసం 58,000 కోట్ల ఆనాడు ఖర్చు పెట్టి 5,000 నిర్మాణం చేస్తే దాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా 111 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఈ దేశంలో జరుగుతోంది. హైవే టచ్ చేయని పట్టణం ఈ దేశంలో ఇవాళ లేదు. 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం, 4 లేన్ల హైవేల నిర్మాణం పూర్తి అయిపోయింది. 55,000 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది. ఈ దేశంలో 27 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. మన రాష్ట్రంలో కూడా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఒక నేషనల్ హైవే కూడా వస్తుంది. ఆనాడు దాని కారణంగా వాళ్ళ ఆస్తి పెరుగుతాం. దాని కారణంగా ఎక్కడో 11వ స్థానంలో ఉంటున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానానికి చేరి 3వ స్థానానికి రాబోయే రోజుల్లో 1-2 స్థానాలకు మనం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా 1వ స్థానానికి వెళ్లి గతించిన మన పునర్భావం విశ్వగురువుగా భారతదేశం ఏదుందో దాన్ని మళ్ళీ ప్రపంచం ముందు ప్రతిష్ఠించే పని ఇవాళ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. అనేక కార్యక్రమాలను చెప్పారు. ఐటీ రూరల్ రోడ్ రెవల్యూషన్, హైవే రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్, టెలికాం రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్, అనేక రకాలైన కార్యక్రమాలు. ఆనాడు మొబైల్ ఫోన్లు లేరు. వాజ్పేయి గారి సమయంలోనే మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఎన్డీఏ స్థాపించి దానికి ఆనాడు దర్శకుని నాయకుడిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడు చేసి ఎన్డీఏకి 23 పార్టీల్ని ఆనాడు 5 సంవత్సరాల పాటు నడిపి ఒక సంపూర్ణమైన అభివృద్ధిని దేశాన్ని చూపించి పెట్టాడు. మన రాష్ట్రంలో వచ్చేస్తే తెలుగుదేశం పార్టీతో, పక్కన పోతే ఏడీఎంకే పార్టీతో, ఇటు పక్క కర్ణాటక పోతే జేడీయూతో, అట్లా మహారాష్ట్రకు పోతే శివసేనతో, అట్లా ఒడిశాకు పోతే బిజు జనతా దళతో, అట్లా పంజాబ్కు పోతే అకాలీదళ పార్టీతో, అట్లా పైకి వెళ్తే నేషనల్ కాన్ఫరెన్స్ తో, అక్కడికి వెళ్తే అస్సాం గణ పరిషత్ అస్సాంలో, బీహార్ లో పోతే నితీష్ పార్టీ సమతా పార్టీతో, బెంగాల్కి పోతే మమతా బెనర్జీ పార్టీతో, ఇన్ని పార్టీల్ని ఒక్కటి చేసి 5 సంవత్సరాల పాటు ఎటువంటి లుకలికలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంజకమైన పాలన ఆనాడు వాజ్పేయి గారు అందించారు. మీరు నిలబడలేదు, ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. అక్కడ అందరూ వెనక్కి వాలంటీర్లు చెక్ చేయాలి. ఏ ఒక్కరు కూడా నిలబడకూడదు. మీరు ఎందుకు కనుక చేశారా? దయచేసి అందరూ కూర్చుని జ్యోతి ప్రచార కార్యక్రమం
పెద్దలందరికీ ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి బీసీ జయారెడ్డి రెడ్డి గారిని, అట్లా పివిఎన్ మాధవ్ గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని, బైరెడ్డి శబరమ్మ గారిని, సూర్యప్రకాశం విగ్రహావిష్కరణ జరుగుతా ఉంది. గట్టిగా చెప్పండి భారత మాజీ ప్రధాని అటల్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.